గిఫ్ట్ చేయబోతున్నాం. అది ఎవరు అని అంటే మా బాపు. ఎవరు అని అంటే పేరెంట్సే నాకు తెలిసినంత వరకు అయితే. తనకు యూజ్ అవుతుంది, తనకు చాలా అవసరం అనమాట అది. తనకు బండి కొనిచ్చి వెళ్దామని వచ్చామన్నమాట. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. బండి నీకే. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. సో మేమైతే బాగున్నాము. అండ్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు. అమ్మమ్మ వాళ్ళని నా గుండెల్ని టచ్ చేసావు. అండ్ ఇదొక స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు. సో మా మమ్మీకి నాకు చాలా స్పెషల్. ఎందుకంటే వాళ్ళకి నచ్చింది మనం ఇస్తే మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది. మేము ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదా, ఆ పర్సన్కి అంటే ఒకటి గిఫ్ట్ చేయబోతున్నాం. అది ఎవరు అని అంటే మా బాపు. మనల్ని పెళ్లి చేసి పంపించేస్తారు, మనం ఎక్కడో ఉంటాము. వాళ్ళ సిచ్యువేషన్స్ సరే వెళ్ళిపోతూనే లైఫ్ ఇంతే, ఇంకా ఇలానే ఉంటుంది అని చెప్పేసి మూవ్ ఆన్ అవుతూనే ఉంటాం. మన కోసం ఎన్నో చేస్తారు, ఎన్నో సాక్రిఫైజులు చేస్తారు. మన నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయండి ఎవరు అని అంటే పేరెంట్సే నాకు తెలిసినంత వరకు అయితే. వ్యవసాయం మానేయమన్నా మానేరు, ఊరు నిడిచిపెట్టి రాడు, ఆ భూములు నిడిచిపెట్టి రాడు, మా దగ్గరికి రావాలన్నా కూడా. ఏంటంటే మా తాతకి ఎడ్లన్నా, పొలం అన్నా, ఇల్లు ఇక్కడ, ఈ నేచర్ అన్నా కానీ అతనికి హ్యాపీనెస్ అన్నమాట. ఇక అదొక ప్రపంచం ఆయనకి. ఇవన్నీ అమ్మేస్తాయి, ఇది వ్యవసాయం వద్దు అని చెప్పేసి మేము చెప్పిన, మా అమ్మ చెప్పిన, నేనేం చేసినా నేను ఇవన్నీ అమ్మను, నేను ఆ ఎడ్లు అవన్నీ కూడా నేను తీసేయ, నేను అమ్మ. నేనైతే అన్నాను తనకు వాటితోనే కొంచెం ఏంటంటే ఇంత హెల్దీగా ఉంటున్నారంటే పని చేస్తూ హ్యాపీగా, ఎంత కష్టమైనా కూడా డే అండ్ నైట్ ఆ వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు. రాత్రి పగలనక నీళ్ళ కనుక ఏంటి ఇల్లును వదిలిపెట్టి వెళ్ళిపోతూ రాత్రి అంటే ఆ చీకట్లో ఆ కాలువ నీళ్ళకని తిరుగుతూ చేస్తూ అంత సింపుల్ ఏం కాదు వ్యవసాయం. రియల్ మా నాన్న ఒక్కడనే కాదు, చాలామంది ఫార్మర్స్ చాలా కష్టపడతారు. చూస్తూ ఉంటాం కదా ఊర్లో కానీ, చిన్నప్పటి నుండి చూసి ఏంటంటే అంత కష్టపడుతున్నాడని ఎన్నోసార్లు నాకు నేను చాలాసార్లు ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. మా నాన్న పాపం ఒక బండి అదే తన బండి పాడైంది. సో ఎక్సెల్ బండి ఎప్పుడో కొనిచ్చాం మేము, అంటే అది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారు, బట్ చాలా సఫర్ అవుతున్నాడు దాంతో. సరే ఇప్పుడు ఒక మంచి తనకు యూజ్ అవుతుంది, తనకు చాలా అవసరం అనమాట అది. సో అట్లా ఆలోచించి తను ఎంత ఇబ్బంది పడుతున్నాడంటే ఆ బండితోని, పాపం పొలం దగ్గరికి పోదామన్నా ఎటు పోదామన్నా చేతిలో బండి ఉంటే ఈజీగా వెళ్ళడానికి, నీళ్ళు అంటే మోటర్ వేయడానికి ఇక్కడ పొలం దగ్గర ఇవన్నిటికీ తిరగడానికి చేయడానికి ఊళ్ళకు ప్రతిదానికి పోవాలి కదా. సో నడిచిపోవడం అంటే అది అలవాటు అయిపోయింది, ఆ చిన్న బండి ఉండడం వల్ల దాని మీద పోవడం. అది ఇప్పుడు బాగా పాడైపోయింది. సో చాలా రోజుల నుండి సఫర్ అంటున్నారు ఫోన్లల్లో, బండి అంటే పాడైపోయింది, ఇబ్బంది అవుతుంది, అది రిపేర్ చేయించాల్సి వస్తుంది, అట్లా ఇట్లా అని. సరే ఇంకా అని నేను అసలు ఇప్పుడు ఈ పండగకి వచ్చింది కూడా తనకు బండి కొనిచ్చి వెళ్దామని వచ్చామన్నమాట. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. సహృద కంటే మా నాన్నకంటే నాకు ఏది ఎక్కువ కాదనిపిస్తుంది. పేరెంట్స్ ఎట్లున్నా కూడా మన కళ్ళ ముందు వాళ్ళు కొంచెం హెల్తీగా ఉండి బాగుంటే మనకి అంతకంటే ఐశ్వర్యం ఏంటి అసలు ఏముంది, ఎంత ఉన్నా కూడా నా మనసుకైతే అదే అనిపిస్తుంది. సో మా నాన్ననైతే నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టాలనుకోను, మా అమ్మనైనా నాన్ననైనా. లైఫ్ అంతా కష్టపడి పిల్లలు చదువుకుంటూ తన కోసం అంటే ఏం చేసుకోకుండా మన కోసం ఎన్నో చేసే తండ్రిని ఎప్పుడు. షోరూమ్కి వెళ్ళి అక్కడ నిన్ననే అనిల్ ఉన్న మా ఇంకో కజిన్ బ్రదర్ చూసారనమాట, ఎలాంటిది తీసుకుందాం ఏంది అని. తనకి ఎలాంటిది అయితే సూట్ అవుతుంది, అగ్రికల్చర్కి ఎట్లా సెట్ అవుతుంది అని చెప్పేసి. బేసిక్గా బ్యాంక్ ఏదో వర్క్ ఉందంటే అటు నుంచి అట్ట మేము వెళ్ళి మా నాన్న వస్తా అంటున్నారు. అక్కడ బ్యాంకులో కొన్ని వడ్ల డబ్బులు ఏవో తీసుకోవాలంట. సో అవి తీసుకొని నాన్నని ఆడ బ్యాంకులో ఉంచుదాం అనుకుంటున్నాం. అక్కడ ఉంచేసి మేము వెళ్ళాము బండి తీసుకుందాం ఏంటి అని. బట్ ఈ బండి తీసుకున్నట్టు తనకి ఏది తెలియదు, మా అమ్మకి నాన్నకి మా అక్కకి అన్నకి ఎవరికి తెలియదు
ఇంట్లో. చూద్దాం మా నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అనేది. బేసిక్గా మా తాతకి ఏంటంటే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటాం అనమాట. సో ఇప్పుడు కూడా ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్ చూద్దాము. ఎన్నోసార్లు అన్నాడు సెకండ్ హ్యాండ్లో ఒక 30,000 40,000 పెడితే బండి దొరుకుతుందట కదా బిడ్డ అని ఫోన్ చేసి అడగడం. ఇక్కడ కరీంనగర్ దగ్గర ఉన్నాయట, వరంగల్ దగ్గర ఉంటాయంట అని అడగడం. తెలియదు కదా. సరే బాపు చూద్దాంలే, వస్తాం కదా, ఏదో ఒకటి సెట్ చేద్దాం, మేము వచ్చినాక చూద్దాంలే, ఎప్పుడైనా వస్తాం కదా అని చెప్పేసి ఇట్లా చెప్పాను. కానీ ఇప్పుడు తీసుకుంటున్నామని అయితే అస్సలు తెలియదు. తనకు తెలియకుండానే తీసుకుందాం. చూద్దాం, మాతో పాటు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్గా దీనికి కూడా ఈ సర్ప్రైజ్ ఏందో తెలియదు, అడుగుతుంది. మేము కుమారన్న అని ఒక అన్న ఉంటాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో అక్కడ వాళ్ళ అక్క అన్నారు తాతకు సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాం కదా అంటే, నాకు తెలుసు కాకపోతే దీనికి చెప్పలేదు. ఇది అడిగింది ఏం సర్ప్రైజ్ ఏదో అంటున్నారు కదా ఏంటి అనేసి. నేను చెప్పలే, అసలు చెప్పలే. సో ఇప్పుడైతే పంపదండి. అవునా, ఓకే ఓకే చూస్తున్నా. అయ్యారా, ఎందుకు ఎన్నిసార్లు తిరుగుతావు? చాలు, నీకు వస్తుందని తెలుసు డ్రైవింగ్, చాలురా. సో ఇప్పుడైతే తాతకు బైక్ తీసుకొని వచ్చినాం. ఎక్సెల్ బండి అనమాట. నేను ఒకసారి ట్రై చేసి చూసిన, అది వేరే బైక్. ట్రై చేశాడు అంటే ఒక ట్రైల్ వేసి వచ్చారు అట్లా. బట్ ఇవన్నీ ఇక్కడ బయట పెట్టారు అనమాట. ఈ ప్లేస్లో మనకు నచ్చింది ఏదైనా చూస్ చేసుకోవాలి కదా. సో మేమైతే ఒకటి అనుకున్నాం, ఒక మోడల్ అనుకున్నాం. చూద్దాం మా నాన్నకి అది నచ్చుతుందా లేదా. అమ్మో, సింగింగా. మా తమ్ముడు ఇంకా మా అనిల్ వీళ్ళే వచ్చి మాట్లాడారు, చూసుకున్నారు ఏంటి ఎలా ఉంటుంది, ఏ మోడల్స్ ఉన్నాయి, బేసిక్గా అంటే చూద్దాం బేసిక్గా మిడ్ ఏది తీసుకుందామని. బట్ ఓకే, ఇప్పుడు కొంచెం అది ట్రెండ్ అనమాట. మరీ బేసిక్ అంటే ఎప్పటియో అని చెప్పేసి ఓల్డ్ మోడల్ అయిపోతుంది అని చెప్పేసి అనుకొని, తనకు అంటే అగ్రికల్చర్కి ఎక్కువ యూజ్ అవ్వాలి, పొలాల దగ్గరికి వాటికి మాట్లాడదాం వాళ్ళతో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ. ఎందుకు ఏమన్నాడు? దాని తర్వాత పేమెంట్ అనేది నెక్స్ట్ ఇన్సూరెన్స్ వాళ్ళు మీకు ఇచ్చేస్తారు. అది ఎంత బిల్ అయింది దాని ప్రకారం వాళ్ళే కన్ఫర్మ్ లైసెన్స్ ఉండాలి. అండ్ రాంగ్ రూట్లో ఉండకూడదు ఆ టైంలో ఇన్సూరెన్స్. సో ఫైనల్లీ తాత బైక్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. యాక్చువల్గా మా తాతకు తెలియదు తీసుకుంటాం అనేసి. తను అక్కడ బ్యాంక్లో ఉంచొచ్చి అంటే వేరే వర్క్ గురించి వచ్చాము తనని తీసుకుని. సో అక్కడ వెయిట్ చేస్తున్నారు పాపం, కాల్స్ మీద కాల్ చేస్తున్నారు, ఎక్కడున్నారు, జల్దీ రండి అనేసి. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం చేతులతోని. బట్ తన హ్యాపీనెస్ కూడా మనం చూడాలి కదా తన కళ్ళతో. అందుకని ఇక్కడికి వస్తే నార్మల్గా ఎలా ఉంటుందో తెలియదు, ఇంటికి వెళ్ళాకనే తను సర్ప్రైజ్ చేయడానికి. సో బేసిక్గా ఇదంతా ప్లానింగ్ వచ్చేసి అమ్మ, అనిల్ అన్న, కుమార్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు అంటే అన్నయ్య వాళ్ళు వీళ్ళంటున్నారు, ఎవరికి తెలియదు. బట్ చూద్దాం వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారో. తను ఎప్పటి నుంచో అంటున్నారు పాపం నాన్న. నిన్న నైట్ కూడా డిస్కస్ చేస్తున్నారు బైక్ కోసం. కాకపోతే మేము లాస్ట్లో అవి యాడ్ చేస్తాము. తన పాత బండితో ఎంత సఫర్ అవుతున్నాడు పాపం, ఎంత అవసరం తనకి, ఎంత స్ట్రగుల్ అయ్యాడు. ఎంతో అవసరం కాబట్టి ఈ బండి తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. తను కూడా చిన్న చిన్న హ్యాపీనెస్ అండ్ చాలా అవసరం కూడా. సో చూద్దాం ఇంకా. సో ఇప్పుడైతే తాతని ఎత్తించుకున్నాము. షూట్కి వెళ్ళి వచ్చినాం కదా ఇంకా. అవును, అందుకే లేట్ అయింది. చిటికలే తాత, ఓ తాత చూడే. సో ఇప్పుడైతే బాపుని ఇక్కడ పిక్ చేసుకొని ఇక్కడ గేట్ దాకా వచ్చాము. ఈయన పాపం ఎదురు చూస్తున్నాడు, చాలాసేపు అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా తొందరగా వచ్చేసాం మేము. అనిల్ అక్కడే ఉన్నాడు. అవునా, సో ఇక్కడ గేట్ దగ్గర ఉన్న గేట్ పడింది, ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. ఇంకా అది ఎప్పుడు తీస్తాడో తెలియదు, ఏదో అనౌన్స్ చేస్తాం. ట్రైన్ అయితే వస్తుంది, ఇక్కడ గేట్ తీస్తారనమాట ఇప్పుడు. అంటే ఆ ట్రైన్స్ ఆ టైమింగ్స్ అయిపోతేనే తీయగలరు కదా. సో వెయిట్ చేస్తున్నాం. ఇదే సిచ్యువేషన్, నా చిన్నప్పటి నుండి ఇదే చూస్తున్నా. బట్ ఓకే, ఇక్కడ ఫ్లైఓవర్ ఇంకా కంప్లీట్ అయితే పర్లేదు. ఇప్పుడైతే గేట్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట, ఎప్పుడు తీస్తారా ఏంటి అని. సో మేమైతే చూడండి ఇట్లా బయటకు వచ్చేసినాం. అంటే ఏంటంటే తాత బండి ఎక్కడుంది, ఇప్పుడు అనిల్ తీసుకొస్తున్నాడు నాన్నకి తీసుకున్న బండి. సో అంటే మేము ఇక్కడికి నాన్న పొలం దగ్గరికి వస్తుండని బోర్ ఆఫ్ చేయాలి కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాం. మేబీ అనిల్ వచ్చాడా లేదా తెలియదు. ఇంకా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.
బండి ఎక్కడిది ఆ? ఇది? బండి ఎక్కడిది అనుకుంటున్నావు? ఎవడు వచ్చిండు అనుకుంటున్నావు? ఎవరో మా ఇంటికి ఎవరో వచ్చిండు అనుకుంటాడు. అరే అది అనిల్ కావచ్చు పట్టుకొని వచ్చి. అనేది కాదు, నీకు కనబడతలేదా బండి? ఇంకో ఈ బండి నీకే. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు. అరే ఇదే ఇది అవును ఈ బండేనే. మొత్తం మోసం చేసినామని అంటాడు. ఎందుకంటే మేము అక్కడ బ్యాంక్లో నుండి మేము అక్కడికి వెళ్ళిపోయాం కదా, ఇక్కడ ఉండి బాపు నేను వచ్చేస్తా ఒక హాఫ్ అన్ అవర్లో అని చెప్పిన. ఇంకా బ్యాంక్లో కూర్చోకుండా డబ్బులు తీసుకున్నట్ట బయటకు వచ్చిందంట. మేము ఆటో అటు సైడు అంటే ఆటోలు ఈ ఊరికి వచ్చే సైడ్ బస్సులు వచ్చే సైడు బస్కి వెళ్ళిపోదామని వచ్చిండంట. కానీ మీరు ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తూ మాకు ఫోన్లు చేస్తూ చూసిండు. చాలాసేపు వెయిట్ చేసిండు, నాకు తెలిసి 2 hours. మేము అక్కడ షోరూంలో 2 hours వెయిట్ చేసినాం. ఇప్పుడు ఏంది అందుకే నన్ను అంత మోసం చేసేది అంటుండే అక్కడ వెయిట్ చేయించినాం కదా. చెప్పలేదు మొత్తం మోసం. మీరు అచ్చుడే మోసం, వచ్చినాక ఈ పని మోసం. నాకు ఒక్కసారి ఏమన్నా ఇన్ఫాన్ వెరిషన్ ఇచ్చిర్రా? మరి కీడ కాడు ఉన్నాము ఈ పని చేస్తానమని ఏ పని చెప్పలేదు. మరి చెప్తాప్పుడు నీకు సర్ప్రైజ్ ఎట్లా అవుతుంది? నాకు ఎట్లా బండి చూసినాక ఏమనుకుంటున్నాను? అబ్బరా పాప నేను అనిల్తో వాళ్ళ చిన్న పాపతో ఎవరితో పట్టుకొని రావచ్చు, పెద్ద పాపతో ఎవరితో ఫ్రూటీ వేసుకొస్తుంది అని అనుకున్నారు. కానీ ఫ్రూటీయే డ్రైవ్ చేసింది, ఫ్రూటీయే తీసుకొచ్చింది. ఇప్పుడు అట్లా తాళం చేతేది ఉంది కదా ఇక నువ్వే నీకే ఆ బండి. బండి చూడిపో ఒకసారి ఎట్లుంది ఇదా. నాతో ఏమవుతుంది? అవునా? ఈ అన్నీ మస్తు ఇలా పొద్దుడు సంది మోసాలే. మోసాలనంట మేము షూటింగ్ ఇప్పుడు. అయ్యో సో మేమైతే ఇప్పుడు మల్లన్న టెంపుల్ కాడికి వచ్చాము. దర్శనం చేసుకున్నాక బండి పూజ చేయించుదాం అనుకున్నాము. ఎందుకంటే అయ్యగారులు ఎవరు ఫ్రీగా లేరంట, లోపల పూజలో ఏవో జరుగుతున్నాయంట. ఇంకా మా నాన్న, అమ్ములు, మౌనిక వీళ్ళంతా వెళ్ళారు లోపలికి టికెట్ తీసుకొద్దామని. మేము బయటనే ఉన్నాము, కానీ లేట్ అవుతుంది. ఫస్ట్ దర్శనం చేసుకోండి, చేసుకున్న తర్వాత మీకు బండి పూజ చేస్తామని అయ్యగారు చెప్పారంట. సరే ఒకసారి అయితే దర్శనం చేసుకున్నాం, చాలా డేస్ తర్వాత వచ్చాం కదా. సర్వదా ఓం ఓం గం గం గణపతయే గణపతయే నమః. నమః. గణపతి నమస్కారం చేసుకోండి మనసులో.